42% రిజర్వేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా కొంత హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ ఎక్స్ బీసీ కమిషనర్ మెంబర్ ఉన్నారు. సార్ చెప్పండి. ఉపేందర్ సార్, ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది నిజంగా కేవలం తెలంగాణ రాష్ట్రానికే కోరుకుంటున్నారా? లేదంటే ఇక్కడ రిజర్వేషన్ అయితే మనకు దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పేసి కేంద్రానికి ఏమైనా మీరు లేఖ రాసారా? అంటే మేము మొదటి నుంచి కూడా మన ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అధికారంలోకి రాగానే మొదటి గవర్నమెంట్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి బీసీలకి చట్టసభలలో, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, విధానసభలో కానీ, లేకపోతే మిగతా ఏదైనా లోకల్ బాడీ అంశానికి వచ్చినప్పుడు 33% రిజర్వేషన్ చేయాలి, ఇవ్వాలి అనే డిమాండ్ ఉంది. కాబట్టి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. నాడు చేసి కేంద్రానికి పంపించినాం. అది అట్లనే పెండింగ్ ఉన్నది. తర్వాత దానికి అనుగుణ దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలనేది ఉన్నది. మన రాష్ట్రంలో కూడా కులగణన జరగాలని చెప్పేసి కులాల వారీగా ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒకవేళ ఉంటే వాళ్ళ విద్య ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఈ దేశంలో సంక్షేమం, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సంక్షేమం అనేది, సంక్షేమ పథకాలు అంటే పేదరికానికి బిలో ఎవరున్నారు, మిడిల్ ఎవరున్నారు, తర్వాత ఎబో ఎవరున్నారు, ఇవన్నీ తెలిసినప్పుడు ప్రభుత్వ పథకాలు అనేవి చేస్తారు. కాబట్టి ఇక్కడ కులగణన కూడా చేయమని చెప్పేసి అసెంబ్లీలో 2 విషయాల మీద మనం తీర్మానం చేసి కేంద్రాన్ని పంపినాం. అదేవిధంగా మహిళా బిల్లు కూడా ఉన్నది. మహిళా బిల్లులో కూడా ఓబీసీలకు రిజర్వేషన్ కావాలి, ఎస్సీ ఎస్టీల కంటే ఎట్లా ఉంటుంది, బీసీలు ఉంటారు అందులో కూడా, మరి వాళ్ళకి ఎవరు ఇవ్వాలి? కాబట్టి ఈ 3 అంశాల పట్ల మనం స్పష్టంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం, కేంద్రానికి పంపినాం. అంటే మన బీఆర్ఎస్ పార్టీ ఏంటి అంటే మొదటి నుంచి కూడా బీసీలో పక్షపాతి. అట్లనే మార్కెట్ కమిటీలో కూడా మనం రిజర్వేషన్లు ఇచ్చాం. తర్వాత ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మనం రిజర్వేషన్లు మెయింటైన్ చేసాం. అయితే ఓవరాల్గా ఏంది ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 42%. 42% కాదు, అసలు ఎవరు ఎంతో వాళ్ళకంత, వాళ్ళ జనాభా ఎంతో అంత. ఈ విషయానికి వస్తే తెలంగాణ ఏర్పడక ముందు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నేపంతో తెలంగాణ తెచ్చుకున్నాం అంటున్నారు. మరి తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరంలోనంటే ముందు 5 సంవత్సరాల లోపు ఎందుకు ఈ రిజర్వేషన్లు గుర్తుకు రాలేదు? రిజర్వేషన్ల ప్రాతిపాదికన మనం అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయాలనే ఒక ధోరణిలోటి అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎందుకు ఆలోచన చేయలేదు? అంటే దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయాలనే సబ్జెక్ట్ వచ్చింది. మనం సర్వే చేశాం. కులగణన చేసే రైట్స్ రాష్ట్రాలకు లేవు. సర్వే చేయించుకొని ఈ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారనేది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని చెప్పేసి మనం ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ అనేది ఎక్కడ లేదు. అంటే మత్స్య కార్మికులు చాలా ఉన్నారు. చాలా బిగ్గెస్ట్ కమ్యూనిటీ పాపులేషన్ తెలంగాణ స్టేట్ ఇది ముదిరాజ్ కమ్యూనిటీ. వీళ్ళకి సొసైటీలని పెంచాలని, సభ్యత్వాలు ఇవ్వాలని, వీళ్ళకి చేప పిల్లలు కనుక ఇస్తే మత్స్య సంపద, కాళేశ్వరం ద్వారా నీళ్లు మనకు బ్రహ్మాండంగా చెరువులు, కుంటలు నింపినాం కాబట్టి దాంట్లో కనుక మనం చేప పిల్లలు ఉచితంగా ఇస్తే ఆ మత్స్య సంపద పెరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ ఆర్థిక జీవన ప్రమాణాలు, అట్లనే యాదవులకి గొర్రెల పంపిణీలు, అట్లనే వివిధ బీసీ కులాల యొక్క అప్లిఫ్ట్మెంట్ కొరకు ఈ మన ఆత్మగౌరవ భవనాలు ఇవ్వటం, ఈ రకాలు ఎందుకు వచ్చింది? కులాల మీద డెవలప్మెంట్, ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి తీసుకురావడం, తర్వాత వ్యవసాయాన్ని పెంపొందించడం, కాలువలు, తర్వాత చెక్ డ్యాములు, తర్వాత ఈ కాళేశ్వరం కానీ, లేకపోతే రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కానీ, లేకపోతే సీతారామ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ తీసుకొస్తే ఏమైతే జల సంపద, వాటర్ అన్నీ కూడా భూమి మీద పోతే పంటలు వస్తాయి. రైతాంగము అన్ని కులాల వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ భూములు లేని వాళ్ళు, ఈ పేద వర్గాలు, ఈ దళిత బంధు స్కీమ్ కానీ, లేకపోతే బీసీ బంధు స్కీమ్ లాంటి ఇవన్నీ ఏంటి అంటే దాంతో వచ్చింది, జనాభా తీసింది. కాబట్టి మనం ఆ రకంగా ముందుకు పోయినాం. కొంతవరకు జరిగింది, ఇంకా కొంత జరగాల్సి ఉన్నది. రిజర్వేషన్ ఎడ్యుకేషన్ విషయంలో ఆ రిజర్వేషన్ అనేది ఉంటుంది ఆల్రెడీ. ఎంప్లాయ్మెంట్లో కూడా మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్నది. దాని ప్రకారమే మనం ఉంటుంది, దానికన్నా మించిపోవడానికి లేదు. అయినా కూడా గిరిజనులకు మనం 12% రిజర్వేషన్లు ఇచ్చినాం కూడా. కాబట్టి నేనేమంటున్నా, ఎక్కడ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ వర్గాలని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అనేక పథకాలు తీసుకొచ్చాం. అందులో కొంత జరిగింది, కొంత ఇంకా జరగాల్సి ఉన్నది. కానీ మీరు ఇందాక అన్నారు, ప్రజలే మమ్మల్ని పక్కకు పెట్టారు, ఇక పార్టీ అంటే అధికార పక్షం అన్న మాటలు మేము పట్టించుకోమని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో తను వ్యవహరించాలి అని చెప్పేసి చెప్పగానే కొన్ని మాటలు కూడా అంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా మొత్తంగా చూస్తే మాత్రం మరి పక్కకు పెట్టారని ప్రజలే పక్కకు పెట్టినప్పుడు ఇప్పుడు సంస్థాగత ఎన్నికల్లో ఎట్లా వెళ్ళేటువంటి అవకాశం ఉందంటున్నారు? ఇప్పుడు నేను ఏమంటున్నా, మేము చేసేంత వరకు చేసినాం. ఇప్పుడు దళిత బంధు పథకం ఉన్నది. మేము ఆ ఊర్లో కొంతమందికి
పేదవాళ్ళకి ఇవ్వాలని ఇచ్చినాం. కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు. బీసీ బంధు పథకం ఉంది, కొంతమందికి ఇచ్చినాం. రాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు కావచ్చు. లేకపోతే వీళ్ళు ఉచితంగా మేము 10 లక్షల రూపాయలు ఇస్తుంటే వాళ్ళు 12 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మేము 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఏది మన ద మన రైతు బంధు స్కీమ్కి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఉన్నది, మనం 1,00,000 రూపాయలు ఇస్తే ఇంకా తులం బంగారం ఇస్తున్నారు. అదేవిధంగా మద్దతు అన్ని పంటలకి ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా చెప్పినారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అటు మేము బీఆర్ఎస్ పాలన చూసాము, దాదాపు 18 నెలలుగా కాంగ్రెస్ పాలన చూసాము. ఈ రెండు పార్టీలను కూడా మేము నమ్మేటువంటి పరిస్థితుల్లో లేము అంటున్నారు. నిజంగా మొన్న చూస్తే కేటీఆర్ నేరుగా అన్నారు, ఇక విజయం ఏ ఎన్నికలు పెట్టినా కూడా బీఆర్ఎస్ఏ ఘన విజయం సాధిస్తుంది అంటున్నారు. ఇందాక మీరు అన్నారు ప్రజలే మమ్మల్ని పక్కకు పెట్టారు. నిజంగా అధికారం పోటీ చేసేటువంటి అంటే గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా బీఆర్ఎస్? 100కి 100%. ఇదేదో మేము ప్రతిపక్ష పార్టీగా ఈరోజు మేము మాట్లాడే మాటలు కాదు. మీరు మీడియా ఉన్నారు, 4th పిల్లరు. మీరు కూడా ఒక గ్రామానికి వెళ్ళండి, సర్వే చేయండి. నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినారు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినారు, ఎన్ని వాగ్దానాలు కంప్లీట్ అయినాయి, రైతాంగం యొక్క బతుకులు ఏ రకంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక రైతు 6 కాలం పంట పొలంలో ఉండి భార్యాభర్తలు కష్టం తీసుకొని పంట పండించి తెచ్చిన పంటని ఇలా కొనే పరిస్థితి లేదు, పంటకు మద్దతు ధర లేదు. ఇలా రైతులు రోడ్డు మీద పడి ఏడుస్తున్నాడు. కళ్ళాలలో అక్కడనే వాళ్ళు విషం పుచ్చుకొని చచ్చిపోయిన పరిస్థితులు, గుండాగిపోయి చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మన టైంలో కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి గ్రామంలో ఎట్లా ఉండేనంటే ఒక కళ్ళం ఉంటుంది. పంట వచ్చిన తర్వాత మనం ఆ పంటను కొట్టుకోవాలంటే మనం వెనకట ఆ పొలాన్ని మొత్తం సదును చేసి దిమ్మిస పెట్టి కొట్టి దాని పేడని అలికి దాన్ని నున్నగా చేసిన తర్వాత మనం వరి కట్టలు కొట్టి ఆడ పంట తీసేవాళ్ళం. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ కష్టం తెలుసు కాబట్టి మార్కెట్లో అది ఆ కళ్ళం చేసుకోవడానికి రైతులకి డబ్బులు ఇచ్చినాడు. ఏది స్లాబ్ వేసుకోండి సిమెంట్ తోటని, కళ్ళాలకి డబ్బులు ఇచ్చి ఆ కళ్ళాలలో కొట్టుకున్న పంటని ఆర్టీసీ బస్సు పోయి ఆడికి ఆ పంటని జోకి ఇన్ని కింటాలు మీకు పండింది పంట, ఇన్ని కింటాలకి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఇది, మొత్తం ఇంత డబ్బు వస్తుందని బిల్లు అక్కడ ఇచ్చి వాళ్ళ అకౌంట్ తీసుకొని నేరుగా అకౌంట్లకి డబ్బులు వేసినటువంటి చరిత్ర మనది. దానికి పూర్వం ఎట్లుండేది అంటే ఒక కమిషన్దారు ఉంటే కమిషన్దారు ఎంత అంటే అంతకే కొనేవాళ్ళు, పాట పాడేటోళ్ళు అంతా వాళ్ళు కొత్త సిండికేట్ అయ్యేవాళ్ళు. ఇంత 500 రూపాయలు దాటొద్దంటే ఇక ఎన్నికల్లో మీ వైపే ఉంటారని మీరు నమ్ముతున్నారా? నేను అందుకే అక్కడికే వస్తున్నా. అట్లాంటి పరిస్థితుల్లో గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, కేసీఆర్ గారు చేసిన ఫెసిలిటీ ఏంటి అనేది వాళ్ళకి తెలిసిపోయింది. ఒక కమిషన్దారు తెలంగాణకు పూర్వము వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట, డబ్బులు ఇంత రావాల్సి ఉంటే వాడు అన్నం కట్టుకొని రైతు బిడ్డ పంట పండించి కమిషన్దారు చుట్టూ తిరిగే డబ్బుల కొరకు. కానీ మనం అట్లా చేయలేదు, చక్కగా రైతు అకౌంట్లో వేసాం. అది ఎక్కడ భారతదేశంలో ఎక్కడ జరగలే, వండర్స్ జరిగినాయి. అయినా కూడా ప్రజల గ్రహపాటో పొరపాటో మార్పో ఏదన్నా కానీ మమ్మల్ని ఇంటికి పంపించారు. వాస్తవమే, మేమేం తప్పు దాచుకునేది లేదు. ఇన్ని చేసినా కూడా పోయింది. ఇవాళ ఏమైంది, మద్దతు ధర లేదు, ఆ పంట కొనేటోడు లేడు. వింటున్నామా? రైతులు ఇవాళ 500 మంది చచ్చిపోయారు. విద్యార్థుల పరిస్థితి అట్లున్నది, ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇట్లున్నది, బీసీ రిజర్వేషన్ల పరిస్థితి ఇట్లున్నది. అంటే ప్రజలకి ఏమైంది, అన్ని వర్గాల ప్రజలకి అరే మేము తినే కంచంలో మట్టి పోసుకున్నాము, ఇక వీడు ఉత్తమ మాటలే వీని ద్వారా ఏమి కాదు, అయ్యో మేము రెడ్డి రాజ్యం రావాలంటే ఊర్లో ఉన్న రెడ్లందరూ కూడా ఆ ఓట్లు వేసిర్రు. ఇవాళ ఫస్ట్ అధికారంలో వచ్చినాక రెడ్డినే నడ్డి విరిచిండు. ఫస్ట్ దెబ్బతినదే రెడ్డి సామాజిక వర్గం. ఇవాళ పాపం వాళ్ళు రాజకీయాలు నడిపేదే ఊర్లలో రెడ్లు, ఆ రెడ్లనే దెబ్బతీసిండు. ఆ రెడ్లని ఎత్తి పట్టుకొని కూర్చుర్రు. అయ్యో రామా ఏంద్రా ఇది, అంచి నోట్లోకి వచ్చిన అన్నం కంచంలో అన్నం మట్టి పోసిండు, కాబట్టి వీడిది కథ ఓడిపియాలి, కాంగ్రెస్ని ఖతం చేయాలి, కేసీఆర్ని తెచ్చుకోవాలి. ఇది ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారండి. ఇవాళ బీఆర్ఎస్ అయ్యో ఎంత మంచిగా చేసింది మనకి, ఒక అన్నగా ఒక మామగా. ఇవాళ నీకు 1,00,000 రూపాయలు ఎవరు ఇచ్చిరండి, ఆడపిల్ల పెళ్ళి ఎవరన్నా కానీ, దాంట్లో కులం లేదు మతం లేదు, అందరికి ఇచ్చిండు. మతం లేని వాళ్ళకి ఇచ్చిండు, ముస్లింలకి ఇచ్చిండు, సిక్కులకి ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చినాడు కదా. దళిత బంధు ఎందుకంటే మేము సామాజిక ఉద్యమాలలో ఉన్నాము. ఒకసారి నేను ఒక ఎస్సీ నాయకుని అడిగా, అన్న మీ ఎస్సీ కులాలలో మిమ్మల్ని బాగు చేయాలంటే ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఆ నాయకుడు ఏమంటే ఫ్యామిలీకి ఒక 50,000 ఇస్తే చాలని అన్నాడు.
35-40 ఏళ్ళ నుంచి కొట్లాడుతుండే ఎస్సీ రైట్స్ కొరకు. ఏం చేస్తావు 50,000 అంటే ఓడు సోడా బండి పెట్టుకుంటాడు, ఓడు ఇడ్లీ బండి పెట్టుకుంటాడు, వాడు చేతనైంది ఏదో ఒకటి చేసుకుంటాడు, వాడు చెప్పుల షాప్ పెట్టుకుంటాడు అని అన్నాడు. అంటే 35-40 ఏండ్లు పనిచేసిన ఒక ఎస్సీ నాయకుడే 50,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి అడుగుతుంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఏ నాయకుడికి వచ్చిందండి ఈ దేశంలో? దళిత బంధు పథకాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. మనం అప్రిషియేట్ చేయాలి. మళ్ళీ అంటున్నాను నేను గ్రహపాటో పొరపాటో పోయింది కాబట్టి దాని గురించి వదిలేయండి. నేను ఏమంటున్నా, ఇప్పటికైనా ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని చేస్తే మంచిది. ఇక మా వైపు అయితే చూసిర్రు, లోకల్ బాడీ ఎలక్షనా, రేపు అసెంబ్లీ ఎలక్షనా, ఏ ఎలక్షన్ వచ్చినా కేసీఆరే మనకు అంతో ఇంతో అన్నం పెడతాడు అనేది తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఇక బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మహిళలకు కానీ న్యాయం జరగాలంటే మళ్ళీ తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ మళ్ళీ రోడ్డు మీద నడవాలి, బండి పట్టాల మీదకి రావాలంటే మాత్రం ఇది కేసీఆర్ ద్వారానే అవుతుంది అనేది ప్రజలకు అర్థమైంది. అందుకనే కేటీఆర్ గారు ఒక్క నుంచి చెప్తున్నాడు, ఏ ఎలక్షన్ వచ్చినా విజయం బీఆర్ఎస్ దే. అది. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలంటే కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఉపేందర్.